హలో ఫ్రెండ్స్, నేను రాజు, సబెటర్ రాజు నండి. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే చూడండి. ఇక్కడ ఇవి ఏంటంటే ఈ టెంప్లెట్ ఈ పిహెచ్డి ఫైల్స్ కోసం ఈ ఓపెన్ ఫైల్స్ కావాలి సార్ మాకు. ఇంతకుముందుకు నేను చేసిన కొన్ని వీడియోలలో ఇట్లా ఈ డిజైన్స్ ఎలా చేయాలి, వెడ్డింగ్ డిజైన్స్ చూడండి. ఇలాంటి వెడ్డింగ్ డిజైన్స్ ఎలా చేయాలి, చేసిన బ్యానర్ వాళ్ళకి పెట్టడం కానీ, పెళ్ళి బ్యానర్స్ పెట్టడం కానీ, అట్లా కాకుండా కూడా ఇట్లా మనం ఎవరికైనా పెళ్ళికి వెళ్ళినాం అనుకోండి, పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫొటోస్ తోటి వాళ్ళ భార్యాభర్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ వాళ్ళ పెళ్లి ముందు ఫోటో దిగుతారు. ఆ ఫోటో తీసుకొని మనం ఈ విధంగా వాళ్ళ పెళ్లి కార్డును మనకి ఎట్లా పెళ్లి కార్డు పంపిస్తారు, వాళ్ళ పెళ్లి కార్డును చూస్తూ మనం ఇట్లా ఒక డిజైన్ చేసి వాళ్ళ పెళ్ళైన డేటు, వాళ్ళ పెళ్ళైన కార్డు టైప్ ఇక్కడ లెటర్స్ అన్ని ఇక్కడ పెట్టి ఇటువంటి వాళ్ళకు ఒక డిజైన్ చేసి దీన్ని ఒక ప్రింట్ చేసి ఇలా ఆల్బమ్ లాగా కట్టించి ఇచ్చినాం అనుకోండి, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఈ గిఫ్ట్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు, ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళు ఇలాంటి గిఫ్ట్ ఇస్తే. సో నేను ఇంతకుముందు చాలా మందిని ఇక్కడ కొంతమంది పెళ్ళిళ్ళకి పోతే ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. చాలా తక్కువ ఖర్చు. ఎందుకంటే నాకు డిజైన్ వచ్చు కదా, నాకు డిజైన్ వచ్చి నేను డిజైన్ చేసుకొని ఏం చేస్తా, ప్రింట్ అంటే ఫోటో స్టూడియో ల్యాబ్స్, ప్రింట్ ల్యాబ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, నేను ప్రింట్అవుట్ తీపిస్తాను. ప్రింట్అవుట్ నాకు స్టూడియో డిజైనర్ కాబట్టి నాకు తక్కువ తీసుకుంటారు. ప్రింట్ కాస్ట్ కూడా ఒక 100 రూపీస్ కూడా దాటదు నాకు ప్రింట్ కాస్ట్. అది అయిపోయిన తర్వాత లామినేషన్ చెప్పిస్తాను. లామినేషన్ కూడా 200-300. మొత్తానికి మీకు డిజైనింగ్ వస్తే ఒక 400-500లో మంచి డిజైనింగ్ చేసి మీరు ఇలాంటి ఒక ఆల్బమ్ అంటే మనకు ఫోటో తీపిచ్చి ప్రింట్అవుట్ తీపిచ్చి దాన్ని మంచిగా ఫ్రేమ్ కట్టిపిచ్చి వాళ్ళకి ఇస్తే సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఒకటి వాళ్ళు ఇంట పెట్టుకొని ఎప్పటికీ మర్చిపోరు. ఇది ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది. సో ఇది కాకుండా కూడా మీకు వర్క్ కూడా వస్తుంది, ఫోటోషాప్లో డిజైన్స్ ఎలా చేయాలని వర్క్స్ కూడా వస్తాయి. ఇలాంటి డిజైన్స్ ఎలా చేయాలని కూడా నేను వీడియోస్ చేసిన, నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇది నాకు యూట్యూబ్ ఛానల్ చూపిస్తామన్నది నేను ముందే ఓపెన్ చేసి పెట్టాలి, నేను మాటలు పడి మర్చిపోయినా. చూడండి, ఇది మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనకు డిజైన్కి సంబంధించిన ప్రతి వీడియో ఉంటుందండి. కార్క్ ఎక్స్ప్రెస్ కానీ, పేజ్ మేకర్ కానీ, ఫోటోషాప్ కానీ, న్యూస్ పేపరు, ప్రతి వీడియోస్ ఉంటాయి. ఇక్కడ ఏ ఫాంట్ ఎలా వాడాలి, ఎలాంటి డిజైన్స్ ఎలా చేయాలి, ఫోటోషాప్లో డిజైన్స్ ఎలా చేయాలి, డిజైన్స్ విషెస్, మనం పండుగలకి ఏమైనా విషెస్ లాంటి బ్యానర్ లాంటి డిజైన్స్ ఎలా చేయాలి, బర్త్డే డిజైన్స్ ఎలా చేయాలి, ఇది ఇంకా థంబ్నైల్స్ ఎలా చేసుకోవాలి, బ్యాలెట్ పేపర్ డిజైన్స్ ఎలా చేయాలి, ఇది పండుగ ఇట్లనే ఇంకో సర్టిఫికెట్స్ ఎలా డిజైన్ చేయాలి. చూడండి, సర్టిఫికెట్స్ ఎలా డిజైన్, ఈ డిజైన్ కూడా నేను ఇప్పుడు చూపించే డిజైన్ కూడా ఎట్లా చేయాలని కూడా మొత్తం క్లియర్గా ఫోటో కటింగ్తో సహా ఇది ఆ వీడియో అనమాట. ఇది కూడా మనం చేసినాం అనమాట. చూడండి ఈ డిజైన్స్ ఎలా చేయాలి. ఇట్లా మనం ఒక పెళ్ళికి పోతే వాళ్ళకు ఇట్లా మనం ఏదైనా డిజైన్ చేసి ఇచ్చామనుకోండి, సూపర్గా ఉంటుంది. వాళ్ళు అసలు ఆ గిఫ్ట్ని ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళు అనమాట. సో ఇలాంటి డిజైన్స్ చేసుకోండి. అయితే ఇంకొంతమంది ఏమడిగారంటే, సార్ మాకు ఆ డిజైన్స్ చేసుకోవడం వచ్చినా రాకపోయినా మాకు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా ఆ లేయర్స్ అవన్నీ మాకు దొరకట్లేదండి, మీరు ఆ పిహెచ్డి ఫైల్స్, ఓపెన్ ఫైల్స్ మాకు పంపిస్తారా, దానికి కావాల్సిన అమౌంట్ మేము ఇస్తామని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నానండి. నేను మీకు ఇలాంటి ఈ ఓపెన్ ఫైల్స్ కావాలి, ఇలాంటి డిజైన్స్ కావాలంటే నేను పంపిస్తానండి. కానీ దయచేసి ఫ్రీగా మాత్రం అడగొద్దండి, నేను కొంత డబ్బు తీసుకొని ఇప్పుడు నేను ఈ 3 పంపిస్తానండి మీకు. ఇదొకటి ఉన్నదా, ఈ 3 పంపిస్తా. ఈ 3 ఇట్లా మీరు ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇది పంపించిన అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఈ ఫోటో తీసేస్తారనమాట. మీరు ఈ ఫోటో తీసేసి ఇక్కడ మీరు ఎవరైతే వెడ్డింగ్కి వెళ్తున్నారో వాళ్ళ ఫోటో ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. మీరు పెట్టుకొని దీన్ని మీరు ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని మీకు ఇంకా సపోజ్ ఇప్పుడు మనం తీసేసినాము, చిన్నగా చేస్తారు, తీసేసేయడానికి కష్టపడి ఫోటో కటింగ్ చేసినాము. సో ఇలా చిన్నగా చేసి ఇట్లా పక్కన పెట్టేద్దాం. ఉంటారు ఇక్కడ వెళ్ళేటూరులే. సో ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగుంది బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మీరు ఎవరికైతే తీయాలనుకుంటున్నారో వాళ్ళది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఇట్లా పెట్టుకుంటారా మీ స్టైల్లో మీరు డిజైన్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటారా. ఈ ఫోటోని ఇటు పెడతారా, ఎట్లానే చేసుకొని మీ స్టైల్లో మీరు డిజైన్ చేసి వాళ్ళకు ఇది ఒక గిఫ్ట్ని ప్రజెంట్ చేస్తారనుకోండి, చాలా బాగుంటుంది. ఇక మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ నచ్చలేదు, ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ నచ్చలేదు, మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్స్ నచ్చలేదు, అలా నచ్చలేదు కదండి మాకు ఎట్లా అని కూడా మీకు అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా కూడా ఇది ఎట్లా అవసరం, ఇవన్నీ ఉంటాయి మీకు ఖచ్చితంగా. ఇవన్నీ ఉంటాయి మీకు, ఏం లేదు, పేర్లు మార్చుకోవడం, మీరు ఈడ పేర్లు మార్చుకోవడమే. ఇక నాకు ఇవి కావాల్సిన వాళ్ళు మాత్రం ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఇది మన మెయిల్ ఐడి SASIK0090@gmail.com. దీనికి మెయిల్ చేయండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నేను కొంత డబ్బు అంటే బాగా ఎక్కువేం తీసుకోను, తక్కువ ఛార్జే తీసుకొని మీకు ఓపెన్ ఫైల్స్ అనేవి మెయిల్ చేస్తా, మీరు వాడుకోవచ్చు. సరే ఈ బ్యాక్గ్రౌండ్స్ మాకు నచ్చలేదు ఎట్లా అంటే, చూడండి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్స్ నచ్చలేదు, ఈ తోరణాలు, ఈ పువ్వులు మాకు ఇంకా కావాలి సార్, ఇంకేమైనా ఎక్కువ ఉన్నాయంటే చూడండి ఇవే. ఇక్కడ కూడా నేను మీకు ఇవన్నీ మంచిగా ప్రొవైడ్ చేసి ఇస్తున్నాను.
ఇవన్నీ లేయర్సే ఉంటాయి ఇలా అన్నీ. మీకు ఆకులు కావాలా, పువ్వులు కావాలా, ఇగో ఈ పువ్వు చూడండి, ఇగో అన్నీ సపరేట్ మీకు ఇలా రెయిన్బో ఇవన్నీ. ఇగో ఇక్కడ చందమామల పిచ్చుకలు, నెమలిక, ఇగో బ్యాక్గ్రౌండ్, ఇగో నెమలిక, ఇగో ఫ్లవర్ బోకే, ఇగో సైడ్ తోరణం, ఏదో ఒకటి. ఇగో ఇవన్నీ మీకు అవైలబుల్గా నేను రెడీ చేసి ఉంటాయి మన దగ్గర. మీరు ఇవన్నీ మీకు ఈ ఫైల్ కూడా పంపిస్తాను మీకు. అలా నచ్చని డిజైన్స్ ఏమున్నా కానీ, ఎగ్జాంపుల్ ఇది ఉన్నదండి, ఇలా మీకు ఇది ఉన్నది, ఇలా మీకు డిజైన్స్ ఇవి కావాలనుకుంటే ఇళ్ళకెళ్ళి తీసుకొని పోయి డైరెక్ట్ ఇలా పెట్టుకోవచ్చు. ఇట్లా ఇగో ఇది ఇప్పుడు ఇది అల్లకెళ్ళి ఇది తెచ్చిన ఇగో చందమామ తీసుకుపోదాం, ఈ చందమామని తీసుకొస్తున్నా, ఇట్లా ఏం లేదు పట్టుకొచ్చి డ్రా చేసి వదిలేయడం. ఇట్లా మీకు ఏదన్నా మార్చుకోవాలి ఫ్లవర్స్ ఇట్లా పెట్టి ఇట్లా సెలెక్ట్ చేసి ఇలా పట్టుకొచ్చుకోవడం. ఇవి ఫ్లవర్స్ కంట్రోల్ టీ కొట్టి చిన్న కావాలి పెద్ద కావాలనుకుంటే ఇట్లా చేసుకోవాలి. చేసుకొని ఎక్కడ జరుపుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ అనేటివి మార్చుకోవచ్చు. ఇది మీకు ఇంకా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ నచ్చలే, ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెడతారు, ఏదో ఒకటి చేస్తారు. గుర్తుపెట్టి ఇళ్ళకలు తీసుకుపోయి లేచినప్పుడు ఇల్లది పోదండి, ఇల్లది ఇక్కడనే ఉంటుంది, అక్కడికి మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అనమాట. ఇట్లా ఈ బొకేస్ తీసుకొని పెట్టుకోవడం. ఇట్లా మీకు కావాల్సిన విధంగా ఇలా అన్నీ మనకు ఫ్లవర్స్, తోరణాల అంటే ఈ గార్డెన్ లాంటి ఈ చెట్లు, ఇదేంటి పందిరేసినటువంటి చెట్లు, ఇట్లా ఇవన్నీ మనకు ఉంటాయి అన్నమాట. దీంట్లో మీరు ఇలా తీసినవి మీకు ఏది నచ్చితే అది కావాల్సుకొని తీసుకొని వాడుకోవచ్చు. సో ఈ 3 ఫైల్స్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను, మెయిల్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు మాత్రం మన మెయిల్ ఐడి చెప్పిన కదా, ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే కావాల్సినవి మనం పంపిస్తాము. సార్ మేమేం చేసుకుంటామంటే కూడా మన దాంట్లో కూడా వీడియో ఉన్నది, ఇప్పుడు అలా చూపెట్టిన కదా, ఆ వీడియో చూసుకొని మంచిగా నేర్చుకోండి, మంచిగా చేసుకోండి. ఇంకా ఇది డిజైన్కి సంబంధించి ఇదే విషయం నేను ఏం చెప్పాలనుకుందంటే, దయచేసి అయితే వాళ్ళు ఫ్రీగా అడగద్దు, ఎంతో కొంత డబ్బు అయినా తీసుకొని కొంచెం మనీ తీసుకొని నేను ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. మంచిగా మీరే ఇట్లా కటింగ్ చేసుకొని చేసుకోవచ్చు. సార్ అట్లా కూడా కాదు, మేమే మా వెడ్డింగ్ ఫోటో డీటెయిల్స్ పంపిస్తాం, మీరే చేసి అని అంటే మాత్రం ఎక్కువ ఛార్జ్ అవుతుంది. మరి నేను ఇస్తాను, ఇవి ఇస్తానేమో ఇవి మీరు తీసేసుకొని మీ పేర్లు ఇవన్నీ మీరు డిజైన్ చేసుకుంటే తక్కువనే తీసుకుంటా. ఇవి ఇవ్వడానికి టెంప్లెట్స్ అంటే ఈ ఫైల్స్ ఇవ్వడానికి, ఓపెన్ ఫైల్స్ ఇవ్వడానికి తక్కువనే తీసుకుంటా. కానీ మీరే చేయండి సార్ అంటే మాత్రం నా ఫ్రీ టైంని బట్టే నేను చేసేస్తాను. ఎప్పుడైతే నేను చాలా బిజీగా ఉంటాను, ఎప్పటికైనా కూడా నాకు ముందే చెప్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. నేను చేస్తే మాత్రం ఎక్కువ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. అది ఎందుకంటే నాకు పని ఉంటుంది కదా, నేను పని మీకు చేసి పెట్టాలి కాబట్టి దానికి నేను ఎక్కువనే ఛార్జ్ చేస్తాను. సో ఏది కావాలనుకున్న వాళ్ళైనా సరే మనకు మెయిల్ చేయండి మర్చిపోకుండా. మనకు ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. అక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీ మెయిల్లో మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి, ఇస్తే లేదంటే నేనైనా మీ నెంబర్ ఇస్తే నేను కాల్ చేస్తాను, లేదంటే మీరు మెయిల్ చేస్తే నా నెంబర్ అని ఇస్తాను. ఎట్లయినా సరే ఇవన్నీ ఓపెన్ ఫైల్సే ఉంటాయి, మీరు ఏ రేట్ అంటే జరుపుకోవచ్చు. తోరణాలు మీకు ఇలా లేని డిజైన్ అంటూ ఉండదండి, చూసుకోండి. ఇల్లు ఉన్నాయి అన్నీ వాడుకోవచ్చు, చాలా ఉన్నాయి ఇలా. ఇప్పటికే మీకు ఇవన్నీ చూపెట్టినా కదా. మళ్ళీ ఇంకో విషయం సార్, నేను మీ దగ్గర టెంప్లెట్స్ ఇవి 3 ఫార్మాట్స్ 3 ఓపెన్ ఫైల్స్ కొనుక్కున్నా కానీ నాకు ఇంకా కావాలి సార్, వేరే దగ్గర వేరే డిజైన్లు చూసినవి ఇంకా మంచిగా ఉన్నాయి, అవన్నీ నాకు ఇయ్యి అంటే అట్లా వీలు పడేది. దయచేసి మన దగ్గర ఉన్నాయి ఇవి. కొంతమంది అట్లనే చేస్తారు. ఇప్పుడు మన దగ్గర తీసుకున్నారు అనుకో, ఇది వేరేటి ఇంకా వాళ్ళకి ఎక్కడైనా చూసారనుకో, వేరే డిజైన్స్ కానీ వేరే ఆల్బమ్స్ కానీ ఆ ఫోటో పంపించి ఇట్లా వేసేయండి సార్ అంటారు. వాడు ఎక్కడున్నదో ఎవడు చేసి ఉండదు, అవన్నీ మనం ఎట్లా చేయగలుగుతాము. సో దయచేసి ఇట్లా అడగకండి, మన దగ్గర ఉన్నాయి ఇవి. మీకు ఇలా లేదంటే ఏముండదు. దీన్ని ఎంత మంచిగా వాడుకోవచ్చు తెలుసా, ఎంత మంచిగా డిజైన్ చేసుకోవచ్చు తెలుసా. ఈ ఫ్లవర్స్ తోటి, ఒక బ్యాక్గ్రౌండ్స్ తోటి, ఇలా బ్లాక్ బ్యాక్గ్రౌండ్, మీకు ఇంకా ఇలా బ్యాక్గ్రౌండ్స్ లేవు, ఓన్లీ ఇవన్నీ ఫ్లవర్స్, బొకేస్ ఇవన్నీ. కానీ మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే నెట్కి పోతే, మీకు గూగుల్ పోతే బ్లర్ బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టిల్లనుకో, మీకు ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. ఇట్లా మీకు ఏది కావాలంటే అది తీసుకొని దీంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మంచిగా డార్క్ది కావాలా, లైట్ది కావాలా, ఇట్లా ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ తీసుకొని దీంట్లోనే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇక్కడ తీసుకోవాలి. ఎవరైనా ఇప్పుడు ఇవి ఇచ్చటల వాళ్ళు ఎవరి కోసమైనా వేరే ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్స్ వాడుకోవాలనుకున్న వాళ్ళు, మంచి బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇదే పని చేయండి. చేస్తే మీకు ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పేస్ట్ చేసిన ఇట్లా ఉంటుంది అనమాట. మీకు ఏ బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకున్న బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకొని వాటిల్లో మన బొకేస్, మన ఫ్లవర్స్, మీ పెన్లు, వాళ్ళ ఫోటో వెడ్డింగ్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ మీరు తీస్తే డిజైనింగ్ అనేది అద్భుతంగా వస్తుంది. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఓపికతోటి. ఇది అన్ని ఎట్లా చేయాలో కూడా మనకు సపరేట్ వీడియో కూడా ఉన్నాయి. వీడియోలు చూసుకుంటూ మంచిగా చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం మరిన్ని వీడియోలు చేస్తూనే ఉంటాం.
ఫాలో అవుతూ ఉండండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మన వీడియోలన్నీ. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మాత్రం కావాలనుకున్న వాళ్ళు మాత్రం మెయిల్ చేయండి, మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.